శృతి, చెప్పండి అన్న. నెక్స్ట్ ఇప్పుడు సాంగ్స్ ఫస్ట్ యాక్టర్గా చేసినావా, డాన్సర్గా చేసినావా, సింగర్గా చేసినావా? సింగర్గా. ఏదైనా యూట్యూబ్ సాంగ్ పాడినావా ఇంతవరకు? అవకాశాలు ఎవరన్నా అడిగినావా? అడిగినా ఇవ్వలేదా? వచ్చినాయి, మళ్ళీ వచ్చినట్టు వెళ్ళిపోయినాయి. ఏ కారణం ఏందనుకుంటా ఇస్తామని చెప్పేసి అన్నారు, తర్వాత మళ్ళా లైట్ అయిపోయింది. కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? నేనేమనుకోవట్లేదు. ఉంటుంది, ఏదో ఒక కారణం ఉంటుంది. మన క్యారెక్టర్ పరంగా కావచ్చు, లేదంటే మన లోపమేంద ఏదో ఒకటి అర్థమవుతుంది కదా. అట్లాంటివి ఎన్ని రావచ్చురా నీకు? రెండేమో వచ్చినాయి అంతే. 2 పోయినాయి. పాడిస్తా అన్నారు, అంటే గాలి గాలి సాంగ్స్ ముగులయ్య అని చెప్పేసి సాయిలవోలా రైటర్ నిజామాబాద్ ఆయన రాసిండు. ఫస్ట్ నాతో పాడిస్తా అని చెప్పిండు. తర్వాత ఫ్లోక్ స్టూడియో అని చెప్పేసి అంతకుముందు ఒకటి ప్రోగ్రామ్ జరిగింది. అప్పుడు మా అక్కకి ఇచ్చిర్రు ఆ చాయిస్. ఇంకా రికార్డింగ్ కాలేదు కదా, నువ్వు మీ అక్క పాడేయచ్చు అని చెప్పేసి మా అక్కకి ఇచ్చిర్రు. తర్వాత అది రికార్డింగ్ జరగలే, ఈవెంట్స్ అట్లా అని చెప్పేసి లైట్ దాని గురించి మాట్లాడలేదు. తర్వాత లాస్ట్కి అంజలక్క అని చెప్పేసి నిజామాబాద్లో సింగర్, పాడతా తీయగా సింగర్ ఆమె, ఆమెతో వాడించేసారు. 1 ఇయర్ మధ్యలో 1 ఇయర్ గ్యాప్ వచ్చింది దానికి, ఆ సాంగ్కి. నాతో చేయిస్తా అన్న తర్వాత 1 ఇయర్ తర్వాత అక్కతో వాడించేసారు. ఓకే, ఏమనిపించింది ఆ టైంలో? బాగా అనిపించింది. వెరైటల్. ఓకే, మళ్ళీ అడిగినా నేను, నాతో వాడిస్తున్నారు అక్కతో ఎందుకు వాడించారంటే, అన్ఎక్స్పెక్టెడ్ మాకు గుర్తులేదు, పాడేసిరా ఏమనుకోక అని చెప్పేసి అంతే చెప్పారు. మళ్ళీ అవకాశం ఇస్తలేరా నెక్స్ట్ చేద్దాం అట్లాంటివి ఏం చెప్పలేదు. ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎమోషనల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? ఉంది. ఏ సాంగ్లా, ఏ సందర్భంలో? సాంగ్ అని కాదు, ఈవెంట్స్లో. అంటే పాట పాడిస్తా అని చెప్పేసి రికార్డింగ్ దాకా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అద్దు ఇంకొక అమ్మాయి వస్తుంది అని చెప్పేసి, ఇప్పుడు ఈ మధ్యన వచ్చింది రోహిణి అని చెప్పేసి అక్క, ఆ అక్కతో వాడిచ్చారు. నాతోడు ఆడ ఉన్న బంటు మ్యూజిక్ ఛానల్లో అదొకటి ఉంది. శృతి, నీ కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అంటే ఏమంటావు? నాకా? నా మాట్లాడే విధానం అట్లుంటుంది, యాటిట్యూడ్ ఏముండదు. అంటే నేనేమంటున్నా, కొన్ని ఉంటాయి, కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. మీరు నువ్వు క్యాండిడేటా, మీరు క్యాండిడేటా? ఒక్కో సందర్భంలో కులగస్తాను. అంటే పెద్ద చిన్న అనే రెస్పెక్ట్ ఉందా? రెస్పెక్ట్ ఇవ్వగలుగుతావా? ఇవ్వగలుగుతా. ఇవ్వలేవు అని నేను ప్రూవ్ చేయొచ్చా? చేయొచ్చు 100%. అంటే నేను ఏమంటున్నా, వయసులో చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, కానీ మనమున్న ఫీల్డ్లో ఒక కేటగిరీ అనేది ఉంటుంది. మనకన్నా చిన్న వాళ్ళు అయినా సరే కొంచెం హైలో ఉన్నప్పుడు మనం కొంచెం రెస్పెక్ట్ చేయాలి. ఎందుకు రెస్పెక్ట్ చేయాలంటే, రేపొద్దున మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకు రెస్పెక్ట్ కావాలి కాబట్టి. అవునా? మీరు ఒకనొక మీడియాలో మాట్లాడేటప్పుడు మధుప్రియ ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడారు. మీరు నోటీస్ చేశారో లేదో, ఒకనొక మీడియాలో ఒక శాటిలైట్ ఛానల్లో మధుప్రియ, మదక్క అని ఎక్కడ సంబోధించలే. అంటే దానికి కారణం ఏంటంటే, నీకు మాట్లాడడం రాదా, లేదంటే ఎదుటి వాళ్ళంటే రెస్పెక్ట్ లేదా? రెస్పెక్ట్ లేదని కాదు, ఆటోమేటిక్ మాట్లాడతాం. దాన్ని పాయింట్అవుట్ చేసి అంటే మధుప్రియ అక్క సడన్గా రాదు. మధుప్రియ గారు అంటే నేను ఏమంటున్నా అంటే, ఇది నీకు నాకు చిన్నగా అనిపించవచ్చు, మేబీ తప్పేముంది అనిపించవచ్చు, కానీ మనిషికి ఒక స్థాయి వచ్చిన తర్వాత రేపొద్దున ఆ స్థాయికి మీరు కూడా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు చెల్లె అన్నోని రేపొద్దున నేను అనకూడదు, కొన్ని సందర్భాలు శృతి అని కూడా నేను అనకూడదు, శృతి గారు అని సంబోధించాలి. అంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి నువ్వు ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చున్నావు అంటే ఊరికే కాదు, నీ కష్టం చాలా ఉంది దాని వెనక, నేను గుర్తిస్తా. అలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక ఎస్టాబ్లిషన్, ఒక సింగర్, మీరు ఒక సింగర్కే రెస్పెక్ట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంది? యాటిట్యూడా ఏంటంటారు? అది నీ దృష్టిలో ఏమనుకుంటున్నావు? అట్లేం లేదన్న, నేను నార్మల్గా మాట్లాడేసిన, అది ఇక్కడ మాట్లాడిన అంత ఐడియా కూడా లేదు. ఓకే, మాట్లాడినా నార్మల్గా. నేను వేసిన క్వశ్చన్ రాంగ్ లాగా అనిపిస్తుందా, లేదంటే నేను టార్గెట్ చేసిన అనుకుంటున్నావా? టార్గెట్ ఏం లేదు, ఎక్కడో విన్నట్టున్నారు, డైరెక్ట్ చెప్పారు, ఓకే డన్, నేను ఒప్పుకుంటా. ఓకే, యాటిట్యూడ్ అట్లా రెస్పెక్ట్ లేదు అట్లా ఏం లేదు. ఓకే, ఇంకోటి ఉంది, నేను ఒక్కదాన్ని చూసి ఏమన్నాను, మేబీ అందరం కొన్ని బై మిస్టేక్ వచ్చేస్తుంది, అంటే ఒక ప్రేమతో కూడా అనొచ్చు. బట్ అంతకన్నా హైలో ఉన్న ఇంకొక సింగర్ మంగ్లీ అక్క. ఓకే, నాకు పర్సనల్గా చాలా క్లోజ్. ఇప్పుడు నేను ఎందుకంటే నేను ఎస్టాబ్లిషన్లో ఉన్న, అక్క ఎస్టాబ్లిషన్, మేము ఒకప్పుడు నేను డీ చేసినప్పుడు అక్క నేను బాగా క్లోజ్. ఆమె అక్క సీరియల్ చేసేది, మంగ్లీ అక్క, బాగా అంటే బాగా క్లోజ్. నేను బిత్రి సంతానకు పెద్ద ఫ్యాను.
నేను గజ్జిదల్లినట్టు వెళ్తే ఒకరోజు ఏలుకో నాయక సాంగ్ షూట్లో మొత్తం వైట్ అది వేసుకొని ఉంటాం పెయింట్, ఏలుకో నాయక సాంగ్. నా బాధ భరించలేక బిత్రసత్యాన్ని పిలిపించింది, మీ ఫ్యాన్స్ నా తలకా తింటున్నారని. మేము అంత బాండింగ్ ఉండేది మాకు. ఇప్పుడు ఇక కొంచెం అక్క హైలోకి వెళ్ళిపోయింది, నా రేంజ్లో నేనున్నా. ఆమె స్థాయి నేను చూసిన ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు ఒక ఫోక్లో మంగ్లీ అంటే ఒక మార్క్ నిలబెట్టుకోవడానికి చాలా వెనక చాలా ఉంటాయి. వన్ ఆఫ్ ద మీరు ఒక ఆడపిల్ల కాబట్టి ఓకే. మధుప్రియ గారు అంటే కొంచెం సరే అటు ఇటే ఓకే. మంగ్లీ గారిని కూడా ఒక రెస్పెక్ట్ లేకుండా సంబోధించే విధానం చూపియాలా? సరే అని ఇంతకీ ఈ పాటల సైడ్ నీ మనసు ఎట్లా పడ్డా నాకు అర్థమైతలే, ఇంత మంచిగా పాడుతున్నావు. అంటే చిన్నప్పుడు మధుప్రియ సాంగ్స్ వాళ్ళు పాడేటి మా డాడీ చూస్తుండే అనమాట. చూసి వాళ్ళ లెక్క మీరు కూడా పాడాలని చెప్పి, అంటే ఇద్దరం సిస్టర్స్ మేము, అక్క నేను, వాళ్ళ లెక్క మేము కూడా టీవీలో కనబడాలా, వాళ్ళ లెక్క పేరు రావాలా, పాడాలని చెప్పేసి మా డాడీ. తప్పుగా అనుకోవట్లేదు కదా నేను వేసిన క్వశ్చన్? కరెక్టేనా? కరెక్ట్. మంగ్లీ గారిది కూడా చూపేనా? అది కూడా కరెక్టే అన్న. ఇది అన్నట్టు అది కూడా ఉండొచ్చు మరి. అనుండొచ్చు కాదు, నేనేమంటున్నారా, మనము ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం రా, గుర్తుపెట్టుకో. నేనేమంటున్నా, నీకు నాకంటే ఎక్కువ చెప్పేవాళ్ళు ఉండొచ్చు. మేబీ ఎవరమైనా సరే, అన్న అంటే అన్న, చెల్లె అంటే అన్న అంటావు, ఏమే పిల్ల అంటే ఏంద్రా అంటావు. ఎసార్నో మనం ఇచ్చిపుచ్చుకోవడం మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మన వెనుక మనకు సింగర్స్ ఇంకా చాలామంది పిల్లలు రావాలి, మనల్ని చూసే నేర్చుకుంటారు వాళ్ళు. ఎసార్నో రేపొద్దున ఇప్పుడు ఎవరైతే శృతి ఉన్నారో, రేపొద్దున శృతి పేరు కూడా మనకి వెనుకొచ్చిన పిల్లలు శృతి అక్క అని మనకు సంబోధించి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉండాలి. అంతేగాని నిన్నేదో నిందించాలనో నువ్వేదో నిందితురాలు నేను అట్లా ఆ టైప్లో అనలే. రేపు పొద్దున ఈ వీడియో చూసినా కొంతమంది జాగ్రత్త పడతారని ఇంటెన్షన్, అంతే, ఏం లేదు. నువ్వు బై మిస్టేక్లు అన్నావా లేదంటే కావాలని అన్నావా అనేది సెకండరీ. నాకు అనిపించింది రెస్పెక్ట్ లేదని నేను అన్నా, నేను అడగాల్సి వచ్చింది నాకు ఒక యాంకర్గా, అంతే. ఓకేనా?